నమస్కారం ఫ్రెండ్స్, ఈ దీపావళి సేల్స్ లో 50,000 రూపాయల కన్నా తక్కువ ప్రైస్ లో ఉన్న 3 మంచి మొబైల్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు. అంత క్లియర్ గా ఇప్పుడు చెప్పబోతున్నాను. నిజానికి ఈ బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ దొరకడం అనేది చాలా రేర్. మరి ఏ మాత్రం లేచేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 Vivo Y300 GT. ఈ మొబైల్ మనకు చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనకి 3 కెమెరాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ 3 కెమెరాలు ఉండవు, కేవలం 2 కెమెరాలు మాత్రమే ఉంటాయి. సేమ్ కెమెరా షేప్ లో ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. ముందుగా ఈ Vivo Y300 GT లో బ్యాక్ సైడ్ లో మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 frames పెట్టి. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ తో పాటు విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకు 3.5mm జాక్ అనేది ఉండదు. కేవలం మనం ఇయర్ బడ్స్ యూజ్ చేసుకుని మాత్రమే సాంగ్స్ గానీ వీడియోస్ గానీ చూడాలి. మెయిన్ గా బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 8 వాట్స్ చార్జర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ 100% ఛార్జింగ్ కావడానికి కేవలం 35 మినిట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇంకా ఈ మొబైల్ కి రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ఉంటుంది. ఇంకా మీరు 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 256GB తో పాటు 8GB ర్యామ్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ OS అయితే Android 14 తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen తో ఈ Vivo Y300 GT ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే సైజు వచ్చి 6.67 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఈ Vivo మొబైల్ లో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. అది కూడా చాలా యాక్యురేట్ గా పనిచేస్తుందని కంపెనీ వారు క్లైమ్ చేశారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 188 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఎలాంటి అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేయలేరు, కేవలం స్ట్రాంగ్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. ఈ Vivo Y300 GT లో ఏ కలర్స్ ఉంటాయంటే టైటానియం సిల్వర్ ఉంటుంది, కార్బన్ బ్లాక్ ఉంటుంది, ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో 23,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. నెంబర్ 2 Oppo Reno 14 Pro. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. సడన్ గా మనం చూసాము అంటే ఐఫోన్ లాగా కూడా కనిపిస్తుంది ఈ మొబైల్. కాకపోతే ఇందులో మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ AF తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనం HD ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 80 వాట్ చార్జర్ తో వస్తుంది. ఇంకా 50 వాట్స్ వరకు వైర్లెస్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. కేవలం మనం బ్లూటూత్ యూజ్ చేసుకుని మాత్రమే సాంగ్స్ కానీ వీడియోస్ కానీ వినాలి. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB తో పాటు 12GB ర్యామ్ ఉంటుంది. ఇంకా మీరు 3000 నుంచి 4000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 512GB తో పాటు 12GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి ఎలాంటి SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇంటర్నల్ స్టోరేజ్ ని యూజ్ చేసుకుని మాత్రమే వాడుకోవాలి. ఈ Oppo Reno 14 Pro లో OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.83 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ అయితే మనకి 20:9 రేషియోతో వస్తుంది. ఈ Oppo Reno 14 Pro లో ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది. ఇంకా డిస్ప్లే టైప్ వచ్చి AMOLED డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 201 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఇందులో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయంటే టైటానియం గ్రే, పర్పుల్ కలర్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో 35,000 నుండి 36,000 మధ్యలో ఉంటుంది. నెంబర్ 3 Oppo Reno 14. ఈ మొబైల్ చూడడానికి మనకి సేమ్ 14 Pro లాగానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం పర్ఫార్మెన్స్ చేంజెస్ ఉంటాయి. ఇందులో మనకి సేమ్ బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 frames పెట్టి. ఇందులో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే సౌండ్ క్వాలిటీ చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి
ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైర్ తో వస్తుంది. ఇందులో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256 GB తో పాటు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 2 నుంచి 3000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 512 GB తో పాటు 12 GB ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకొని మాత్రమే ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలి. ఈ మొబైల్ OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఇంకా డిస్ప్లే సైజు వచ్చి 6.55 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విత్ 7i తో వస్తుంది. ఇంకా డిస్ప్లే టైప్ వచ్చి ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 187 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనకి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ వేసుకోవచ్చు. ఇందులో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే టైటానియం గ్రే, వైట్, గ్రీన్, బ్లాక్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో 35,000 నుంచి 37,000 మధ్యలో ఉంటుంది. పర్సనల్ గా ఇప్పుడు చెప్పిన 3 మొబైల్స్ లో నాకు Oppo Reno 14 Pro మాత్రమే నచ్చింది. ఎందుకోసము అంటే ఈ బడ్జెట్ లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఇందులో మనకి మేజర్ గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 అయితే మీరు ఏ మొబైల్ కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ కి నాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి ఏ మాత్రం చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.